చిన్న కుటుంబం చింతలేని కుటుంబం అనేది ఒక నానుడి కాలానికి అనుగుణంగా చిన్న కుటుంబాలు పెరుగుతున్నటువంటి ఈ రోజుల్లో ఒకే పైకప్పు కింద 181 మంది సభ్యులు కలిసి జీవించడం అంటే నమ్మశక్యంగా లేకపోయినా ఇది నిజం. హాస్టల్ కాదు, కమ్యూనిటీ సెంటర్ అంతకంటే కాదు. ఇది ఒక ఉమ్మడి కుటుంబం. ప్రపంచంలోనే అతిపెద్ద కుటుంబంగా గిన్నీస్ రికార్డ్ సృష్టించిన ఈ మహా కుటుంబం ఎక్కడా అనుకుంటున్నారా? వాచ్ దిస్ వీడియో. నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. కుటుంబం అంటే సాధారణంగా ఎంతమంది ఉంటారు? మహా అయితే ఓ 10-15 మంది ఉంటారు. ఇంకా పెద్ద కుటుంబం అయితే 25 నుంచి 30 మంది ఉంటారు. కానీ ఇక్కడ మాత్రం ఒకే కుటుంబంలో 181 మంది ఉన్నారు. అదేంటి, అలా ఎలా అనుకుంటున్నారా? ఎస్, ఒక వ్యక్తి ఏకంగా 39 పెళ్లిళ్ళు చేసుకున్నాడు. దీంతో అందరికీ కలిపి మొత్తం 94 మంది పిల్లలున్నారు. ఇక మనవళ్ళు మనవరాలతో ఈ కుటుంబం 181 మంది అయిపోయింది. వీరి కోసం ఏకంగా ఒక 4 అంతస్తుల భవనమే కట్టించారు. ఈ వింతైన మరియు విశేషమైనటువంటి కుటుంబానికి అధినేత జివోనా చానా. 39 మంది భార్యలు, 94 మంది పిల్లలు, 18 మంది కోడళ్ళు, 33 మంది మనవళ్ళు మనవరాళ్ళు మరియు ఒక మునిమనోడు. ఇలా మొత్తం 181 మంది సభ్యులతో ఈ కుటుంబం మిజోరాం రాష్ట్రంలోని బత్వంగ్ గ్రామంలో విరాజిల్లుతుంది. అపార్ట్మెంట్లను తలదన్నేలా 100 గదులతో నిర్మించినటువంటి ఈ భారీ భవనంలో వీరంతా కలిసిమెలిసి జీవించడం ఒక అద్భుతమనే చెప్పాలి. అందరూ కలిసి ఒకే ఇంట్లో జీవిస్తారు. ఇంతకీ ఇది జరిగింది ఎక్కడో, ఏ దేశంలోనే అనుకుంటే డెఫినెట్గా పొరపాటే. ఎందుకంటే ఇది మన దేశంలోనే కాబట్టి. ఈ కుటుంబం ప్రపంచంలోనే అత్యంత పెద్ద కుటుంబంగా నిలవడం మరో విశేషం. మిజోరాం రాష్ట్రంలోని బక్తావంగ్ గ్రామంలో ఒక 4 అంతస్తుల భవనం ఉంది. అందులో దాదాపు 100 గదులుంటాయట. దీనికి యజమాని జియోనా అనేటువంటి ఒక వ్యక్తి. అయితే ఆ 4 అంతస్తుల భవనంలో జియోనా కుటుంబానికి చెందినటువంటి 181 మంది నివసిస్తారు. 39 పెళ్లిళ్ళు చేసుకున్నటువంటి జియోనా 94 మంది పిల్లల సంతానాన్ని కలిగి ఉన్నాడు. వారిలో 14 మంది కొడుకులకు పెళ్లిళ్ళు కాగా వారికి 40 మంది మనవళ్ళు మనవరాళ్ళు సైతం ఉన్నారట. మొత్తంగా 181 మంది కుటుంబ సభ్యులు అందరూ కలిసి అదే 4 అంతస్తుల భవనంలో సంతోషంగా జీవిస్తున్నారు. 1945లో పుట్టినటువంటి జియోనాకు 17 ఏళ్ల వయసులోనే ఫస్ట్ పెళ్లి జరిగింది. ఆ తర్వాత మరిన్ని పెళ్లిళ్ళు చేసుకున్నాడు. ఇక జియోనా ఒక ఏడాదిలోనే 10 పెళ్లిళ్ళు చేసుకున్నారు. దీంతో ఆయనకు మొత్తం 39 భార్యలు ఉన్నారు. అందరిలోకెల్లా చిన్న భార్య వయసు 38 సంవత్సరాలు కావడం గమనార్హం. జియోనా ఒక ఏడాదిలో ఏకంగా 10 పెళ్లిళ్ళు చేసుకున్నారు. అయితే జియోనా తన 76 ఏళ్ల వయసులో 2021లో చనిపోయారు. అయితే ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ కుటుంబం భోజన వేళ వాతావరణం అంటే ఒక భారీ విందులా ఉంటుంది. రోజువారీ అవసరాల కోసం వీరికి దాదాపు 45 కిలోల బియ్యం, 40 కోళ్ళు, 25 కిలోల పప్పు, 60 కిలోల కూరగాయలు, 20 కిలోల పండ్లు అవసరమవుతాయి. ఇంత పెద్ద మొత్తంలో ఆహారాన్ని సిద్ధం చేయడం, అందరూ కలిసి ఒకే దగ్గర భోజనం చేయడం ఈ కుటుంబంలో ఒక సాంప్రదాయంగా వస్తుంది. ఈ కుటుంబం కేవలం సంఖ్యలో మాత్రమే పెద్దది కాదు, పని విభజనలో కూడా అంతే క్రమశిక్షణతో ఉంటుందట. జివోనా చానా ఆయన కుమారులు వృత్తిరీత్యా కార్పెంటర్లుగా పనిచేస్తుంటే మహిళలు వ్యవసాయ పనులను అద్భుతంగా నిర్వహిస్తారట. జివోనా చానా పెద్ద భార్య నేతృత్వంలో ఇంటి నిర్వహణ బాధ్యతలు సాఫీగా సాగుతుంటాయట. క్రమశిక్షణ, పరస్పర అవగాహన ఈ కుటుంబ సభ్యులను ఏకతాటిపై ఉంచుతాయి. అయితే క్రైస్తవ మతానికి చెందినటువంటి చానా తెగలు బహుభార్యతత్వం డెఫినెట్గా ఉంటుందట. అయితే ఈ కారణంలోనే అతడు అన్ని పెళ్లిళ్ళు చేసుకోగలిగాడు. అయితే ఈ తెగలో ఎన్ని పెళ్లిళ్ళు చేసుకున్నా అంతకుముందు ఉన్నటువంటి భార్యలు అడ్డు చెప్పారు. ఇక తన 39 మంది భార్యలతో జియోనా సంతోషంగా గడిపేవాడు. రోజుకో భార్యకు సమయాన్ని కేటాయించేవాడు. జియోనా తాత 1942లో ఈ చానా తెగకు ఏర్పాటు చేశారని తెలుస్తుంది. అయితే జియోనా ఎవరిని మోసగించి పెళ్లి చేసుకోలేదని ఇష్ట ప్రకారమే పెళ్లి చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. జియోనా కుటుంబంలోని సభ్యులు కొందరు ప్రభుత్వ ఉద్యోగాలు, మరికొందరు ప్రైవేట్ ఉద్యోగాలు, ఇంకొందరు వ్యాపారాలు చేస్తున్నారు, కొందరు వ్యవసాయం కూడా చేస్తున్నారు. జియోనా కుటుంబంలోని పిల్లలు చదువుకోవడానికి అక్కడ ఏకంగా ఒక స్కూలే నిర్మించడం గమనార్హం. ఆ స్కూల్లో మిజోరాం సిలబస్తో పాటు చనా తెగకు సంబంధించినటువంటి విషయాలు, చరిత్రను కూడా బోధించడం విశేషమనే చెప్పాలి. మిజోరాం రాజకీయాల్లో సైతం ఈ కుటుంబానికి ఉన్నటువంటి ప్రాధాన్యత అంతా ఇంత కాదు. 181 మంది ఓటర్లు ఉన్నటువంటి కుటుంబం అంటే ఏ రాజకీయ పార్టీకైనా ఓట్ బ్యాంక్ పరంగా ఇది చాలా కీలకమైనటువంటి యూనిట్. అందులో మొత్తం ఓట్లు లేకున్నా ఎంతో కొంత ప్రభావం చూపిస్తాయి. అందుకే ఎన్నికల టైంలో నేతలు వీరి ఆశీస్సుల కోసం పోటీ పడుతుంటారు. వందల మంది ఉన్న చిన్న గొడవలకు కూడా తావు లేకుండా కలిసిమెలిసి ఉండడం అనేది నేటి సమాజానికి ఒక ఆసక్తికరమైన పాఠం.
ఆత్మీయత, అనుబంధం ఉంటే ఎంతటి పెద్ద కుటుంబాలైనా హాయిగా సాగిపోవచ్చనడానికి జువోనాచానా కుటుంబమే ప్రత్యక్ష నిదర్శనం. సో మరి ఇంత పెద్ద ఫ్యామిలీపై మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేయండి.